హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు సండే స్పెషల్గా నేను చికెన్ కర్రీ వెజిటేబుల్ పలావ్ చేశానండి. దాంతోపాటు గోంగూర చికెన్ చేశాను. ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ రెడీ అయినాయండి. ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తానండి. పలావ్ దినుసులన్నీ అండి: మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్క, లవంగాలన్నీ, షాజీరాన్ని, ఉల్లిపాయలు 2 తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, టమోటా అన్నీ కట్ చేసి పెట్టేశాను. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసాను. తర్వాత ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి 3. నేను 1 డబ్బా బియ్యం చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకొని పన్నమిరకాయ పచ్చడి తీసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అక్క మిక్సీ వేసుకొని వచ్చింది, మొన్న ఫంక్షన్ ఉందని. ఉల్లిపాయలు బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలండి, పచ్చి వాసన పోయేదాకా. తర్వాత టమాటాలండి వేసేద్దాం, లేకపోతే చూసుకుంటూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరకని అడుగంటిద్ది. టమాటాలు వేసేసాను. మూత పెడదాము, మగ్గిద్ది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ ఇవ్వాలండి. కొద్దిగా కారం అండి, మనం వెజిటేబుల్ రైస్ అయినా సరే కొద్దిగా కారం వేస్తే టేస్ట్ వేరుగా వస్తుందండి. పుదీనా, కొద్దిగా పాలండి. పాలు వేస్తే కలరు వస్తుందండి. పెరుగు కూడా వేస్తారు, నేను ఓన్లీ పాలు వేసాను ఈరోజు. వేగిపోయినాక మనం నీళ్ళు 1 డబ్బాకి 2 డబ్బాలు వాటర్ అండి. బాస్మతి రైస్ అయితే నీళ్ళు తగ్గిస్తాం. ఈ మామూలుగా బీపీటీలు అండి, అందుకని 1కి 2 వాటర్ అండి. కొద్దిగా పొలుకు రావాలంటే కొద్దిగా తగ్గించుకోవాలండి వాటరు. ఉప్పు సరిపడినంత. కొద్దిగా తక్కువైంది, అందుకని వేస్తున్నాను అన్నమాట. ఈరోజు సండే స్పెషల్ ఇంతేనండి, చికెన్ వెజిటేబుల్స్. నేను అసలు బిర్యానీ చాలా తక్కువ చేయట్లేదండి, తక్కువ ఈరోజు చేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకుంటే వేయడానికి. ఈలోపు చికెన్ కడుక్కొని వస్తానండి. నీళ్ళు మరుగుతున్నాయి, బియ్యం వేసేస్తున్నాను. ఇట్లా అయితే పిల్లలు కూడా కారమే ఉండదండి. కొత్తిమీర, హైలో పెడితే కొద్దిగా దగ్గర ఉండాలండి, ఎందుకంటే పొంగిందనుకోండి ఆ టేస్ట్ ఉండదు. అందుకని మనం దగ్గర ఉండి ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే చాలండి. లేదంటే ఆ వాటర్ పొంగిపోయిందంటే టేస్ట్ ఉండదండి. అదేంటిదా వేస్తున్నాను అనుకున్నారా? అది బిర్యానీ లిక్విడ్ అండి. మొన్న వంటలు చేయించినప్పుడు మా నాన్నగారిది అప్పుడు లిక్విడ్ ఉందండి, ఇంకా అది ఇచ్చాడు మా తమ్ముడు తీసుకెళ్ళమని. ఇలా చికెన్ కడిగేసి తీసుకొచ్చాను. పసుపు, ఉప్పు సరిపడినంత. ఒకవేళ తక్కువైతే తర్వాత వేసుకోవచ్చండి, ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది కదా,
అందుకని మీడియంగా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా ప్యాకెట్ ఉందండి, ఇంకా అది ఎందుకు వేస్ట్ అయ్యిద్దని వేసేసాను. కారం సరిపడినంత, కొద్దిగా పెరుగు వేసి కలిపేసేయాలండి. కలిపి పక్కన పెట్టుకుందాం. ఒకటేమో చికెన్ కర్రీ కండి, ఒకటి గోంగూర చికెన్ కానీ కలిపానండి. గోంగూర కూడా కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా పుదీనా ఉందండి, అది గోంగూరలో వేసేసాను. ఉల్లిపాయలు వేగనివ్వాలి, బాగా వేగితే బాగుంటాయండి, లేదంటే పచ్చి వాసన వస్తాయి. వేగినాయండి. ఇప్పుడు చికెన్, నేను ముందు చికెన్ ఏమీ ఉడకబెట్టడం అదేం చేయలేదండి, డైరెక్ట్ వేసేస్తున్నాను ఈరోజు కర్రీ, ఎందుకంటే లేట్ అయిందని. మామూలుగా ఏంటంటే ఉడకబెడతాను అన్నమాట, కడిగేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాను. అది మొన్న మా అక్క వచ్చినప్పుడు మసాలా వేసిందండి, చెక్క లవంగాలు ధనియాలు షాజీరా వేసి వేపి పొడి చేసిందనమాట. ఆ పొడి అది. టమాటాలు ఏంటంటే మనము చికెన్ ముందు ఉడకబెట్టినట్టయితే తాలింపులు వేసేసేవాళ్ళం అండి, కొబ్బరి అది మొత్తం మసాలా కూడా తాలింపులు వేపేసేవాళ్ళము. మనం చికెన్ ఉడకబెట్టలేదు కదండి, చికెన్ ఉడకాలి కదా, అందుకని మనం ఇప్పుడు వేసామన్నమాట. బాగా కలపాలి. కొద్దిగా కారం తగ్గినట్టుంది, అందుకని కొద్దిగా కారం వేస్తున్నాను. కలర్ చూసారా ఎట్లా ఉందో, పెరిగేసే కలర్ వచ్చేసిద్దండి. అది మనం గసాలు కొబ్బరి అది మసాలాలో పడినా కూడా కలర్ వస్తుంది గ్రేవీ. నేను గ్రేవీ కోసం మిక్సీ వేస్తానండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కొద్దిగా తగ్గినట్టుంది, అందుకని ఉప్పు వేస్తానండి. తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం అవుతుందండి, తినలేరు. కుక్కర్ మూత పెట్టేసా, విజిల్స్ వస్తే అయిపోయింది.
మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా, ఎలా ఉందో కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ.